ఓకే, అందరు చేతులు జోడించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయాముదీరయే. నష్టః ప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతేరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనం ఏం చెప్పుకుంటాము? పైన ఏం డెకరేషన్ చేసిరు? సో ఈరోజు ఏం ఫెస్టివల్? ఇది ఏ సీజన్? మ్యాంగో సీజన్, ఫ్రూట్స్ లో. సో అందుకనే సీజనల్ ఫెస్టివల్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ కూడా డెకరేట్ చేసి ఫెస్టివల్స్ చేస్తారన్నమాట. కొన్నిసార్లు గ్రేప్స్ తోటి, కొన్నిసార్లు మ్యాంగోస్ తోటి, కొన్నిసార్లు బనానాస్. సో అట్లా అన్ని పెట్టేసి డెకరేట్ చేసి ఫెస్టివల్స్ చేస్తారు. సో కృష్ణకి సంబంధించిన మ్యాంగో ఫెస్టివల్, మ్యాంగో స్టోరీ ఏముంది? ఫ్రూట్ సెల్లర్ స్టోరీ. ఓకే, సో ఆ ఫ్రూట్ సెల్లర్ పేరు ఎవరు చెప్పారు? ఓకే, ఇప్పుడు చెప్పుకుంటాం. అయితే ఒకానొకసారి కృష్ణ ఎప్పుడైతే బృందావన్లో ఉన్నారో ఆ టైంలో మథుర దగ్గర, అప్పుడు మథుర ఎవరు రూల్ చేస్తున్నారంటే ఉగ్రసేన్ మహారాజ్ రూల్ చేస్తున్నారు. ఉగ్రసేన్ మహారాజ్ రూల్ చేసిన తర్వాత బలవంతంగా ఉగ్రసేన్ మహారాజ్ దగ్గర నుంచి రాజ్యాన్ని ఎవరు లాక్కున్నారు అంటే కంసుడు లాక్కున్నారు. ఎవరు? కంసుడు లాగేసుకున్నాడు. సో లాగేసుకున్నాక ఆయన కింగ్ అనేసి కూర్చున్నాడు. మరి ఉగ్రసేన్ మహారాజుని ఏం చేసిండు? ఎవరు చెప్పారు అది? వెరీ గుడ్, జైల్లో పెట్టేసింది అన్నమాట. సో ఉగ్రసేన్ మహారాజుని జైల్లో పెట్టేసింది. సో కంసుడు గుడ్డా బ్యాడా? వెరీ బ్యాడ్. ఇంత బ్యాడ్ కాదు, వెరీ బ్యాడ్ అని చెప్పాలి. గుడ్డా బ్యాడా? వెరీ బ్యాడ్, వెరీ గుడ్. సో కంసుడు బ్యాడ్ అయితే మరి వాళ్ళ కింగ్డమ్ ఎలా ఉంటుంది? అందరూ బ్యాడ్ పీపుల్ కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, అవునా? బ్యాడ్ పీపుల్ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటారు. సో అట్లా ఎవరైనా సరే వ్యాపారం చేస్తామని ఏమైనా సెల్ చేసి డబ్బులతో తెచ్చుకొని జీవిస్తామనేసి అట్లా ఉంటారు కదా షాప్, ఏమంటారు మార్కెట్లో ఫ్రూట్ సెల్లర్స్ కానీ
ఇంకేమైనా వెజిటబుల్ సెల్లర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు ఎవరన్నా మథురానే కదా, ఆ మథురాకి, మథురా సిటీ కదా, మెయిన్ సిటీ అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో. సో మథురాకి ఏమైనా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇంకేమైనా సరే క్లాత్స్ కానీ సేల్ చేసి డబ్బులు తెచ్చుకుందాం అనేసి వెళ్తే, సో అక్కడ ఉన్న బ్యాడ్ పీపుల్ అందరు కూడా డామినేట్ చేసేవాళ్ళు అన్నమాట. డామినేట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ లాక్కొని పంపించేసేవాళ్ళు. సో అట్లా మథురా సిటీ పైన ఆధారపడి ఉన్న ఒక చిన్న ఫారెస్ట్ ఏరియాలో ఉండే వాళ్ళు ఉన్నారనమాట. సో ఆ చిన్న వనం ఫారెస్ట్ లో ఉండే వాళ్ళు ఎవరంటే కూలింది అని ఆ ఫారెస్ట్ కూడా పేరు. ఏం పేరు? అంటే ఆ కమ్యూనిటీ మొత్తం వాళ్ళు. సో దాంట్లో ఒక ఆవిడ పేరు కూలింది అని. సో ఆమె డ్యూటీ ఏమంటే ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ అన్ని కూడా, అంటే అక్కడ ఉన్న ఫారెస్ట్ లో ఉంటారు కదా, అక్కడ దొరికే దుంపలు కానీ ఇవన్నీ కూడా ఫ్రూట్స్ కానీ ఇంకేమైనా సరే మెడిసినల్ హర్బ్స్ కానీ షర్బ్స్ కానీ ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసుకొని ఒక బాస్కెట్ లో పెట్టుకొని మథురా వెళ్ళి ఏం చేయాలి? సేల్ చేసుకొని రావాలి. సో అట్లా ఇక్కడ ఈ కూలిందికి ఒక డ్యూటీ ఏమంటే, ఈమె మంచి మంచి ఫ్రూట్స్, ఏవైతే డెలిషియస్ ఫ్రూట్స్ ఉన్నాయో, టేస్టీ యమ్మీ ఫ్రూట్స్ ఉన్నాయో ఆ ఫ్రూట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని ఫారెస్ట్ లో తీసుకొని పోయి ఎక్కడ సేల్ చేస్తుండే? మథురాలో సేల్ చేస్తుండే. సో కానీ ఇప్పుడు మథురా ముందులాగా ఉందా? ఏమైంది? బ్యాడ్ పీపుల్ ఎక్కువైపోయినారు, కింగ్ కూడా చేంజ్ అయిపోయినారు, కాబట్టి బ్యాడ్ పీపుల్ కి ఎక్కువ ఛాన్స్ ఇస్తుంది. సో అప్పుడు ఈమె ఏం చేసిందంటే ఫ్రూట్స్ అన్ని ప్యాక్ చేసుకుంది బాస్కెట్ లో. ఆ బాస్కెట్ తలపైన పెట్టుకొని ఏమని చెప్పుకుంటూ వెళ్తుందామే? ఏం ఫ్రూట్స్ అమ్ముతుందామే? ఏమని చెప్పాలి మరి అప్పుడు? కరెక్ట్ గా చెప్తాను చెప్పండి. ఇంకేం చెప్పింది? తీయని పళ్ళు, తాజా పళ్ళు. సో అట్లా చెప్పుకుంటూ ఆమె మథురా సిటీలోకి వెళ్ళింది అనమాట. సో మథురా టౌన్ లోకి వెళ్ళి, సిటీలోకి వెళ్ళి అక్కడ మార్కెట్ ఏరియాలోకి వెళ్ళింది ఆమె. సో వెళ్ళినాక అక్కడ కొంతమంది బ్యాడ్ పీపుల్ ఏం చేసినారంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని తోసేసి ఆమె దగ్గర బాస్కెట్ లాగేసుకున్నారన్నమాట. లాగేసుకొని దాంట్లో అన్ని ఏమున్నాయి? ఊరికే ఫ్రూట్స్ ఉన్నాయా? డెలిషియస్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఆ ఫ్రూట్స్ అన్ని వాళ్ళు తీసేసుకొని ఆమెని తోసేసారన్నమాట. సో ఆమె ఏం చేయగలుగుతుంది? గర్ల్ కదా, ఏం చేయలేకపోయింది ఆమె. సో ఆమె చాలా బాధపడి అట్లనే మళ్ళీ ఏం చేసింది? ఇంకా ఇంటికి వచ్చేసింది. మరి ఫ్రూట్స్ అమ్మకపోతే ఆమెకి మనీ రాదు, మనీ రాకపోతే ఫుడ్ ఉంటుందా? ఉండదన్నమాట. సో అట్లా ఫుడ్ ఏం లేకపోయేసరికి ఆమె చాలా బాధపడుతూ ఆ రోజు అట్లనే గడిపేస్తుంది అనమాట. మరి ఇప్పుడు మథురాలో అయితే ఫ్రూట్స్ సేల్ చేయడానికి ఛాన్స్ లేదు, మరి ఇప్పుడు ఏం చేయాలి అని థింక్ చేస్తే ఆమెకు ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ మథుర పక్కనే యమునా నది ఉంది. ఆ యమునా నది దాటితే ఏమొస్తుందంటే బృందావన్ వస్తుంది. మథురాని బృందావని డివైడ్ చేసేది ఏ నది? యమునా నది. సో ఈ నది దాటితే అక్కడ నేను వెళ్ళి ఫ్రూట్స్ సెల్ చేసుకోవచ్చు అనుకుంటుంది అనమాట. అనుకోని ఆమె ఏం చేస్తుందంటే మళ్ళీ నెక్స్ట్ డే ఇదావిధిగా ఏం చేస్తుంది? మంచిగా ఫ్రూట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని బాస్కెట్ లో పెట్టేసుకొని ఇంకా యమునా నది వైపు వెళ్ళింది అనమాట. యమునా నది వైపు వెళ్ళింది, కానీ ఆమెకి యమునా నది దాటాలంటే బోట్లు దాటాలి, అవునా? బోట్లోని దాటాలి కదా, కానీ బోట్ వాళ్ళకి మనీ ఇవ్వాలి. మనీ ఇవ్వడానికి ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయా? లేదు. సో అందుకని ఆమె ఏం చేసిందంటే యమునా నదిలో ఎక్కడైతే వాటర్ ఫ్లో అనేది తక్కువ ఉందో అటు దిక్కుపోయి అక్కడ నుంచి అట్లనే ఈదుకుంటూ యమునా నది దాటేసింది. దాటేస్తే నెక్స్ట్ ఏమొచ్చింది? బృందావన్ వచ్చేసింది. సో బృందావన్ ఎంటర్ అయితేనే ఆమె షాక్ అయిపోతుంది. ఎందుకు షాక్ అయింది ఆమె? బృందావన్ లో ఆమె బాస్కెట్ లో ఉన్నవే డెలిషియస్ ఫ్రూట్స్ అంటే, బృందావన్ లో ఏ ట్రైకి చూసినా సరే ఇంకా డెలిషియస్ ఫ్రూట్స్ ఉన్నాయి, మంచిగా బ్యూటిఫుల్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి. అదన్నీ చూసి ఆమె షాక్ అయిపోతుంది అనమాట. షాక్ అయిపోయి ఆమె బాధపడతా ఉంటది. ఎందుకు? నా దగ్గర ఉన్న దానికంటే మంచిగా ఉన్నాక నా దగ్గరనే కొంటారు ఎవరైనా? ఎవరు కొనరు కదా. సో అందుకని ఆమె చాలా ఫీల్ అయిపోతుంది అనమాట. అయ్యో నా దగ్గర ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ఎవరు కొనరు కదా, ఇప్పుడు ఏం చేయాలి?
మథురకు పోతే ఛాన్స్ లేదు, పక్కనే బృందావన్కి వస్తే అక్కడ కూడా కొంటారని నమ్మకం అనిపించట్లేదు. సో అప్పుడు ఆమె ఎప్పుడైతే రిటర్న్ వెళ్తామని అనుకుంటుందో ఆ టైంలో ఒక చెట్టు దగ్గర ఒక సాధువు అట్లనే కూర్చొని ఉంటాడు అనమాట. ఒక సాధువు కూర్చొని ఉంటాడన్నమాట. సో కూర్చొని ఉంటే ఆ సాధువు చెప్తాడనమాట. ఏమని చెప్తాడు సాధువు అంటే, అమ్మా నువ్వు దేని గురించి వచ్చినావు బృందావన్కి? పండ్లు అమ్మడానికి వచ్చినా అని. అప్పుడు ఆ సాధువు చెప్తాడనమాట, బృందావన్కి ఎప్పుడు వచ్చినా సరే ఊరికే తిరిగి వెళ్ళే అవసరం లేదు, బృందావన్ నువ్వు అనుకున్న దానికంటే నీకు ఎక్కువనే ఇస్తుంది అంటదండి. ఏమని చెప్తారు? నీకు ఎక్కువనే దొరుకుతుంది, బృందావన్ మామూలు ప్లేస్ కాదనమాట, మనకి కావాల్సిన దానికంటే ఎక్కువనే ఇస్తుంది. అందుకనే బృందావన్ ఏమంటారంటే ప్రేమ భూమి అంటారు. ఏమంటారు? ప్రేమ భూమి అన్నమాట. సో ఎందుకు అది ప్రేమ భూమి అయిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణుడు అంటే చాలా ప్రేమ, అవునా? సో అందుకనే దాన్ని ప్రేమ భూమి అని కూడా అంటారు. తర్వాత కృష్ణ కూడా వాళ్ళంటే చాలా ఇష్టం కదా. సో ఇప్పుడు ఈ ఫ్రూట్ సెల్లర్ ఆ సాధువు మాట విన్నదన్నమాట. వినేసి, ఓ అవునా, అయితే సరే ఒకసారి ట్రై అయితే చేసి చూస్తాం, వేరే ఏం చేయనికి లేదు కదా, సో ఒకసారి ట్రై చేసి చూస్తామని ఆమె అట్లనే ఇప్పుడు ఎక్కడికి నడుచుకుంటూ వెళ్తుంది? ఎక్కడ నడుచుకుంటూ వెళ్తుంది? బృందావన్ లోపలికి నడుచుకుంటూ వెళ్తుంది. ఆమె కృష్ణ ఎవరో తెలియదు ఇంకా. సో ఆమె బృందావన్ లోపలికి నడుచుకుంటూ వెళ్తుంది. ఏమని చెప్తుంది? ఏమని చెప్తుంది? అందరు చెప్పచ్చు. ఏమని చెప్తుంది? వెరీ గుడ్, అందరు పనికి వస్తారు, రైట్. సో ఆమె పళ్ళు పళ్ళు అనుకుంటా చెప్పుకుంటా తిరుగుతా ఉంది. అప్పటి వరకు తిరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా ఎవరు కనిపిస్తలేరు. ఎందుకు కనిపిస్తలేరు ఎవరు? అందరు డ్యూటీ ఏమి బృందావన్ లో, నంద మహారాజ్ కానీ మిగతా వాళ్ళందరి డ్యూటీ ఏమి ఆవుల్ని తీసుకొని ఫారెస్ట్ కి వెళ్ళడం. కానీ లేడీస్ ఉంటారు కదా, వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళందరేమో ఇంటి లోపల ఉన్నారు. సో ఈమెకి ఎవరు కనిపించట్లేదు. సరే ఒకసారి ట్రై చేస్తాం, సాధువు అయితే చెప్పింది కదా. ఏమని చెప్పింది సాధువు? నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువనే దొరుకుతుంది బృందావన్ లో, తక్కువేం దొరకదు అని చెప్పింది. సో అదే నమ్మకంతో బాగా గుర్తు పెట్టుకోండి, ఏం చేసింది ఆమె? ఫెయిత్ ఉంచింది, నమ్మకంతో ఆమె బృందావన్ లో వెళ్తూ ఉంది. సో ఫ్రూట్స్ తీసుకోమని అందరికీ అరుచుకుంటూ చెప్పుకుంటూ వెళ్తూ ఉంది. వెళ్తూ ఉంటే ఇంకా ఆమెకి ఎక్కడ ఎవరు కొన్నట్టు కనిపించలేదు. సో అందుకనే ఆమె ఇంకా సరే ఇంకా ఇక్కడ ఎవరు కొనేటట్టు లేరు అనేసి ఈ రోజు అయితే రిటర్న్ వెళ్ళిపోతాం అనేసి ఎప్పుడైతే ఆమె రిటర్న్ బయలుదేరుతుందో అప్పుడే దూరం నుంచి ఒక చిన్న అబ్బాయి పిలుస్తాడు అనమాట. ఏమని పిలుస్తాడు? ఆమె ఎవరు? అప్పుడు ఏమని పిలుస్తారు? అట్లనే పిలుస్తాడు అనమాట. పిలిస్తే అప్పుడు ఆమెకి వెనకాల ఎవరో పిలుస్తున్నారు, అమ్మా అమ్మా అనేసి పిలుస్తూ ఉంటారనమాట. పిలుస్తూ ఉంటే ఎవరో పిలుస్తున్నారు, ఎవరా అనేసి ఆమె ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. అంతే, ఆమె పని అయిపోయింది. ఎవరున్నారు వెనకాల? దూరం నుంచి లిటిల్ కృష్ణ, స్మాల్ కృష్ణ రన్నింగ్ చేసుకుంటా వస్తున్నారు అనమాట. ఏం చేసుకుంటూ వస్తున్నారు? రన్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయనను చూసి ఆమె అప్పుడే ఏమైంది? ఆమె పని షాక్ కాదు, ఆమె చాలా చాలా హ్యాపీ అయిపోయింది. ఓకేనా? ఎందుకంటే కృష్ణకు బ్యూటీ చూసి ఆమె కృష్ణ బ్యూటీకి మోహితురాలు అయిపోయింది అనమాట. ఇంత క్యూట్ క్యూట్ ఉన్నాడు స్మాల్ బాయ్. ఏ కలర్ లో ఉన్నాడు? శ్యామవర్ణం, బ్లూయిష్ బ్లాక్ కలర్ లో ఉన్నాడు. కళ్ళు ఎలా ఉన్నాయి? కళ్ళు మంచిగా డెకరేట్ చేసేసి ఉన్నారు. ఎవరు? యశోదమ్మ. మంచి పెద్ద కళ్ళు ఉన్నాయి. తర్వాత తలపైన ఏముంది? నెమలి పింఛం ఉంది. ఇంత బ్యూటిఫుల్ కృష్ణాన్ని పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆమె చూసి చాలా చాలా హ్యాపీ అయిపోతుంది అనమాట. హ్యాపీ అయిపోతుంది. కృష్ణ ఆమె దగ్గరికి వస్తారు. వచ్చేసి నాకు ఏం కావాలి? ఫ్రూట్స్ కావాలి అని అడుగుతాడు అనమాట. సో ఫ్రూట్స్ కావాలని అడిగితే ఆమె ఏం చెప్తుంది అప్పుడు? ఫ్రూట్స్ ఊరికే ఇస్తారు ఎవరన్నా? షాప్ కి పోయినా ఫ్రూట్స్ ఏంటి ఇస్తారు ఎవరన్నా? ఏదో ఒకటి ఇవ్వాలి కదా రిటర్న్.
సో అప్పుడు ఆమె ఏం చెప్తుంది, నాకు ఏమన్నా ఇవ్వాలి కదా నువ్వు అనేసి అడుగుతుంది అనమాట. సో ఆయన ఏం చెప్తాడంటే, సరే మా ఇంట్లో ధాన్యం ఉంది, ఏమున్నాయి, నేను తీసుకొని వచ్చి ఇస్తా అని చెప్తాడనమాట. సో పరిగెత్తుకొని పోతారు ఇంట్లోకి. పోయి ఏం చేస్తారు, 2 చేతులలో బియ్యం తీసుకుంటాడు అనమాట. బియ్యం తీసుకొని, కృష్ణ బిగ్ ఉన్నాడా స్మాల్ ఉన్నాడా, స్మాల్ ఉన్నాడు. సో హ్యాండ్స్ ఎట్లా ఉంటాయి, స్మాల్ ఉంటాయి. సో ఎంత బియ్యం వస్తుంది, 2 kgs రైస్ వస్తుంది ఆయన చేతిలో, ఎంత వస్తుంది, 30 grams వెయిట్ వేసినాను. సో కొంచెం కొంచెమే రైస్ దొరికింది. అది తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తుంటే ఉన్నది మొత్తం కూడా జారి పడిపోతూ పడిపోతూ వచ్చింది అనమాట. సో లాస్ట్ గంటకు వచ్చేసరికి కొంచెం మిగిలింది, 2-3 మెతుకులే మిగిలినాయి దాంట్లో. సో అప్పుడే ఆమెకి ఏం చెప్పిండో చూడు, నా దగ్గర ఏముంది, ధాన్యం ఉంది, ఇప్పుడు నాకు ఫ్రూట్స్ ఇవ్వు అంటాడు. ఆ ధాన్యం ఎంత ఉంది, 2-3 మెతుకులే ఉంది, కానీ ఆమెనేమో ఫ్రూట్స్ ఇవ్వమని అడుగుతుంది. సో కాకపోతే ఆమె ఏం చెప్పిందంటే, సరే నాకు ధాన్యం వద్దు, నాకు ఇంకేమో కావాలి అని అడుగుతుంది. ఏం కావాలి అనేసి అడుగుతాడు కృష్ణ. అప్పుడు నాకు ఏం కావాలంటే ఒకసారి నువ్వు నా ఒళ్ళో కూర్చో అనేసి అడుగుతుంది. ఏమడిగింది, కృష్ణ ఎవరు చూస్తాం. కృష్ణ ఎవరు, ఓకే, కృష్ణ ఎవరు, కృష్ణ ఎవరు, ఓకే, కృష్ణ ఎవరు, ఓకే, చిన్న పిల్లోడు, ఓకే, భగవంతుడు. కృష్ణ ఎవరు, రేవా, ఓకే. సో కృష్ణ ఎవరు, నేను నిన్న చెప్పిన మీ అందరికి, ఎస్, ఎవరు కృష్ణ, మదన మోహనుడు అనమాట. మదన అంటే క్యూపిడ్. క్యూపిడ్ ని కూడా అట్రాక్ట్ చేసే అంత బ్యూటీ ఎవరి దగ్గర ఉంది, కృష్ణ దగ్గర ఉంది. సో కానీ కృష్ణాని కూడా అట్రాక్ట్ చేసే వాళ్ళు ఎవరు, శ్రీమతి రాధారాణి. అందుకే రాధారాణిని ఏమంటారు, మదన మోహన మోహిని అంటారు. సో అంత బ్యూటిఫుల్ కృష్ణని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన, మొత్తం సమస్తం వరల్డ్ మొత్తం కూడా ఎక్కడుంది, ఆయన లోపలనే ఉంది. భగవద్గీత శ్లోకం చెప్పాలి, మొత్తం వరల్డ్ మొత్తం కూడా ఆయన లోపలనే ఉంది. వరల్డ్ మొత్తం కూడా ఆయననే అల్లుకొని ఉన్నాడు కాదు, 7th చాప్టర్ అనుకుంటా. ఇంతకుముందు కూడా అడిగాను నేను ఒకసారి. ధనంజయ ఎట్లయితే ఈ బీడ్స్ అన్ని దేని బేస్ పైన ఉన్నాయి, లోపల ఉన్న థ్రెడ్. అట్లనే ఈ వరల్డ్ మొత్తం కూడా బేస్ ఎవరు, కృష్ణనే. సో అట్లాంటి కృష్ణ, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ కృష్ణ, ఇప్పుడు ఆమె ఏమని అడిగింది ఆయనకి, ఒక్కసారి నా ఒళ్ళో కూర్చో, నీకు ఫ్రూట్స్ ఇస్తా అని చెప్పింది. సో అందుకనే ఆయన ఎంబట ఏం చేసి ఓకే అని చెప్పేసి ఆమె ఒళ్ళో కూర్చుంది అనమాట. సో అప్పుడు ఆమెకి చాలా చాలా హ్యాపీ అయిపోయింది అనమాట. ఇంకా ఆమె లైఫ్ లో ఇంక ఏం అవసరం లేదన్నంత తృప్తి వచ్చేసింది ఆమెకి, ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఇంకా ఆకలి లేదు, దప్పిక లేదు, కోరిక అసలే లేదు. అర్థమైందా? దాని తర్వాత ఆమెకి ఆకలి అనేది లేదనమాట. అంత హ్యాపీనెస్ వచ్చింది ఒక్కసారి కృష్ణుడి యొక్క స్పర్శ దొరకంగానే. సో అప్పుడు ఆయన ఏమడుగుతాడు, ఇప్పుడు కూర్చున్నా కదా, నెక్స్ట్ ఏం చేయాలి, డీలే కదా, నాకు మ్యాంగోస్ ఇమ్మని అడుగుతాడు అనమాట. సరే అనేసి ఆమె దగ్గర ఉన్న కొన్ని మ్యాంగోస్ కృష్ణకి ఇచ్చేసింది ఆమె. సో తర్వాత ఆమె ఏం చేసింది, ఇంకా ఆయన ఇచ్చిన 2-3 మెతుకులే ఆ బాస్కెట్ లో వేసుకొని, ఆ బాస్కెట్ తలపైన ఇక్కడ నడుము పైన పెట్టుకొని, ఆ తలపైన పెట్టుకొని తీసుకొని పోతూ ఉందన్నమాట రిటర్న్. ఆమె ఏమని చెప్తుంది, ఇంతకుముందు ఏమని చెప్పింది ఆమె, పండ్లమ్మ పండ్లు అనేసి చెప్పింది. కానీ ఇప్పుడు గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి. మీరు కూడా చెప్పచ్చు, గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి.
వేతి గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి. ఓకే, సో ఇప్పుడు కృష్ణ ఫ్రూట్స్ తీసుకొని పోయి ఇంట్లో పెట్టేసిండు. ఈమెనేమో ఆమె బాస్కెట్ లో ఉన్న ధాన్యం తీసుకొని పోయి ఎక్కడ పెట్టేసింది? వాళ్ళ కుటీరంలో పెట్టేసుకుంటుంది ఆమె. కానీ వెళ్లే దారిలో ఏమైంది? ఆ ధాన్యం లాగా లేదు. ఆమె ఇట్లా పాడుకుంటూ పాడుకుంటూ పోతూ ఉంటే ఇంత ఇంత వెయిట్ ఎక్కువ అవుతా ఉంది. అరే ఏమి బాస్కెట్ ఇంత వెయిట్ అయిపోతుంది అనేసి ఆమె ఒక్కసారి దించి చూస్తుంది అనమాట. దాని నిండా ఏమున్నాయి? గోల్డ్ ఉంది, ఫుల్ గోల్డ్ జ్యువెల్స్ అన్ని ఉన్నాయి అన్నమాట దాంట్లో. అప్పుడు ఆమెకి ఏమనిపించిందంటే ఇది గోల్డే ఉంది అనుకుందాం. ఏముంది? ఇవన్నీ నాకెందుకని తీసింది యమునా నదిలో పడేసి వెళ్ళిపోయింది. ఎందుకు? ఓకే, ఇందాక చెప్పింది నేను ఆన్సర్. కృష్ణ పైన కూర్చోగానే ఏమైంది ఆమె పరిస్థితి? ఆకలి లేదు, దప్పిక లేదు, కోరిక అసలే లేదు. అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్, ఇంకా ఏం అవసరమే లేదన్నమాట వాళ్ళకి. ఆత్మారామ స్థితి అంటారు దాన్ని. సో ఇంకా ఆమె గోల్డ్ జ్యువెల్స్ కూడా ఆమె బాస్కెట్ లో ఉంటే ఏం చేసింది? ఆమె మొత్తం యమునలో పడేసి వెళ్ళిపోయింది. ఇంకా ఎక్కడికి వెళ్ళింది? ఆమె కుటీరంకి వెళ్ళింది. కానీ కృష్ణుడు ఊరుకుంటాడా? బాగా గుర్తు పెట్టుకోండి, భగవంతుడు తీసుకోవాలనుకుంటే 10 చేతులతో తీసుకుంటాడు. 2 చేతులతో అయితే మనం 2 చేతులతో ఆపుతాం. 10 చేతులతో తీసుకునే వాళ్ళని ఆపుతామా? ఇవ్వాలనుకుంటే కూడా 10 చేతులతో ఇస్తాడు. ఏం చేస్తారు? వద్దు వద్దు అని 2 చేతులు ఆపుతాం. మిగతా 8 చేతులు ఏం చేస్తాయి? ఈ పాకెట్లో ఈ పాకెట్లో ఈ పాకెట్లో మొత్తం నింపేస్తాయి. అవునా? హోలీ రోజు ఏమైతుంది? 2 చేతుల్ని ఆపుతాం మనం, మిగతా చేతులు కలర్ పూసేస్తాయి. అవునా? ఇక్కడ కూడా ఆమె పరిస్థితి అదే అన్నమాట. సో ఆమె ఫుల్లీ సాటిస్ఫైడ్ ఉంది. ఆమె యమునా నది మళ్ళీ దాటేసి తిరిగి యమునా నది దాటి ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు మళ్ళీ ఆమె వాళ్ళ గ్రామంలోకి, కుటీరంలోకి వెళ్ళిపోయింది. ఆమె కుటీరంలోకి పోయి, వాళ్ళకి అప్పట్లో లాక్ సిస్టమ్ లేదు కదా, డోర్ ఉంటుంది, డోర్ ముంగట్కేసుకొని వెళ్ళిపోతారు. సో ఈమె పోయి డోర్ పుష్ చేస్తే ఓపెన్ అవుతలేదు. అది డోర్ ఎందుకు ఓపెన్ అవుతలేదా అనేసి ఆమె ఆశ్చర్యపోతుంది అనమాట. ఆశ్చర్యపోతుంటే ఇంకొక దిక్కు బృందావన్ లో కృష్ణ ఏం చేసిన ఫ్రూట్స్ తీసుకుపోయి ఇంట్లో పెట్టిండు కదా. సో యశోదమ్మ ఏం చేస్తుందంటే అరే ఈయన మళ్ళీ ఇన్ని ఫ్రూట్స్ ఎందుకు తీసుకొచ్చిండు అనేసి, సరే అందరికి ఇస్తాం ఈ ఫ్రూట్స్ అనేసి ఆ రూమ్ లో పెట్టిన ఫ్రూట్స్ అన్ని తీసుకొని పోయి ఒక్కొక్కటి 2 తీసుకొని పోయి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంది. ఇక్కడ ఈమె కుటీరంలోనేమో ఏమైంది? డోర్ ఓపెన్ అవుతలేదు. ఏమిరా ఇంత గట్టిగా ఉంది, డోర్ ఓపెన్ అవుతలేదు అని గట్టిగా పుష్ చేసింది. ఆ డోర్ వెనకాల ఏమో పెద్ద పెద్ద సంచులన్నీ ఉన్నాయి. ఆ సంచుల నిండా చూస్తే ధాన్యం ఉంది. అరే ఇంత ధాన్యం వచ్చేసింది, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధాన్యం? కృష్ణ యొక్క కృప. అర్థమైందా? భగవంతుడి యొక్క కృప అన్నమాట. సో ఆమె ఏం చేసింది? ఇంత ధాన్యం నాకెందుకు ఇంకా? ఆయన పరిస్థితి ఎట్లా ఉంది? ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎస్. సో అందుకని ఆమె ఏం చేసింది? వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి ఇల్లులో అందరికి పిలిచేసింది అనమాట, మా దగ్గర చాలా ధాన్యం ఉంది, మీకు ఎవరెవరికి ఎంత కావాలో తీసుకొని పోండి. ఆమె జోక్ ఇస్తలేదు. ఏం చేస్తుంది? ఒక బ్యాగ్ నువ్వు తీసుకోపో, 2 బ్యాగులు నువ్వు తీసుకో, ఇట్లా చెప్తలేదు. ఇంకా మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పింది. సో అందరు వస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన బ్యాగ్స్ అన్ని తీసుకొని పోతున్నారు. కానీ అవి అయిపోతానే లేవు. ఎన్ని తీసుకుపోయినా సరే అవి అయిపోతలేవు. ఇంకొక దిక్కు యశోదమ్మ ఏం చేస్తుంది? ఆ ఫ్రూట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంది. ఆ ఫ్రూట్స్ అయిపోతలేవు. కులిందిలో ఏమైంది? కులింది ఇంట్లో ధాన్యం అయిపోతలేదు. బృందావన్ యశోదమ్మ వాళ్ళ రూమ్ లో ఏమవుతుంది? ఫ్రూట్స్ అయిపోతలేదు. సో దట్ ఈస్ కృష్ణ. ఓకేనా? సో కృష్ణ ఇవ్వాలనుకుంటే 10 చేతులతో ఇచ్చేస్తారనమాట. కానీ ఈ స్టోరీ మొత్తంలో మూలం ఎక్కడ ఉంది? ఎవరు వచ్చారు? సాధువు చెప్పిన మాట పైన ఆమె విశ్వాసం ఉంచింది, అంటే ఫెయిత్ ఉంచింది. అందుకే మనం కూడా ఎప్పుడైనా సరే భగవంతుడి పైన 100% ఫెయిత్ ఉంచాలి. అర్థమైందా? సో 9th చాప్టర్ లో ఎన్నో శ్లోక భగవంతుడు మనం ఏమి ఇస్తే అది తీసుకుంటారు? మీరు క్వశ్చన్ మళ్ళీ సరిగా వినాలి. ఎన్నో శ్లోక అని అడిగింది.
ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. నువ్వు ఓపెన్ చేసినావా? లేదు. నిదానంగా ఎప్పుడు భగవద్గీతను అయితే లాక్కోకూడదు. నిదానంగా తీసు. 9th chapter 26th శ్లోక. 3 times చెప్తామా ఈ శ్లోక? ఎస్, స్టార్ట్ చేయండి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః. వెరీ గుడ్. అంటే దీని అర్థం ఏమి? ఫలం తోయం, వీటిలో ఏదైనా సరే భగవంతునికి ఆఫర్ చేస్తే భగవంతుడు దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు. పత్రం అంటే లీఫ్, పత్రం పుష్పం, పుష్పం అంటే ఫ్లవర్, పత్రం పుష్పం ఫలం అంటే ఫ్రూట్స్, పత్రం పుష్పం ఫలం తోయం అంటే వాటర్. భగవంతుడు ఎంత మెర్సిఫుల్ కదా, ఎందుకంటే వాటర్ ఇస్తే కూడా హ్యాపీగా తీసుకుంటుండు. అవునా? అంటే భగవంతుడు అంత దయాగుణం ఉన్న వ్యక్తి అన్నమాట. అర్థమైందా? కాబట్టి మనము ఎవ్రీడే ఏం చేయాలి? భగవంతుడికి ఏం ఆఫర్ చేయాలి? తోయం, వీటిలో ఏదైనా సరే అస్నామి ప్రయతాత్మనః. సో మనం భగవంతుడికి ఎవ్రీడే వీటిలో ఏదైనా ఒకటి ఆఫర్ చేయాలి. ఎంతమంది ఈ రోజు భగవంతుడికి పత్రం ఆఫర్ చేశారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఏం లీఫ్? వెరీ గుడ్, హ్యాండ్ స్టోన్. ఎంతమంది పుష్పం ఆఫర్ చేశారు? హ్యాండ్ రైజ్ చేయండి. వెరీ గుడ్. ఎంతమంది ఫలం ఆఫర్ చేశారు? ఏం ఫలమా? మ్యాంగోసా? ఎస్, వెరీ గుడ్. ఎంతమంది వాటర్ ఆఫర్ చేశారు భగవంతుడికి? వెరీ గుడ్. సో అందుకనే భక్తిలో 3 ఇంపార్టెంట్ థింగ్స్ కంపల్సరీ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏమంటే చాంటింగ్. ఏమి? చాంటింగ్. సెకండ్ థింగ్ ఏమంటే తులసి సేవ. తులసి సేవ అంటే ఏం చేయాలి? తులసి అమ్మవారికి వాటర్ ఆఫర్ చేయాలి. నెక్స్ట్ ఇంకేం చేయాలి? భగవంతుడికి ఫ్లవర్ ఆఫర్ చేయడము, తర్వాత భగవంతుడికి ప్రణామం చేసుకోవడం. అర్థమైందా? సో ఈ 3 థింగ్స్ కంపల్సరీ గుర్తు పెట్టుకోండి. అందరు సాధన షీట్ తీసుకొచ్చిరా? ఎంతమంది తీసుకొచ్చారు చూపియండి. ఎవరి సాధన షీట్ వాళ్ళే చూపియాలి. 1 2 3